రామ్ గోపాల్ వర్మ ఎక్కడ ఉన్నారు అన్నది ఇంతవరకు ఇంకా పసిగట్టలేకపోయారు ఏపీ పోలీసులు. ఈ నెల 25వ తేదీ నుంచి వర్మ ఎస్కేప్ వర్సెస్ పోలీసుల సెర్చింగ్ ఎపిసోడ్ కొనసాగుతోంది. 3 రోజులైనా ఇంతవరకు వర్మను పట్టుకోలేకపోయారు ప్రకాశం జిల్లా మద్దిపాడు పోలీసులు. మరోవైపు ముందస్తు బెయిల్ కోసం వర్మ వేసిన పిటిషన్పై ఇవాళ ఏపీ హైకోర్టులో విచారణ జరగనుంది. చంద్రబాబు, పవన్, లోకేష్ ఫోటోలు మార్ఫింగ్ చేసి సోషల్ మీడియాలో పోస్ట్ చేసిన కేసులో విచారణకు హాజరు కాకుండా తప్పించుకు తిరుగుతున్న రామ్ గోపాల్ వర్మ కోసం పోలీసులు గాలిస్తున్నారు. ఈ నెల 19న విచారణకు హాజరు కాని వర్మకు 25న హాజరు కావాలని నోటీసులు పంపించారు పోలీసులు. అయినా 25న విచారణకు హాజరు కాకుండా లీగల్ టీంతో రిప్లైలు పంపించారు. దీంతో హైదరాబాద్లో వర్మ నివాసానికి చేరుకున్నారు మద్దిపాడు పోలీసులు. ఆర్జీవీ డెన్లో లేని డైరెక్టర్ వర్మ సిటీలోనే ఫామ్ హౌస్లో ఉన్నారా లేకపోతే కోయంబత్తూరు వెళ్లారా అనేది ఇప్పటికీ క్లారిటీ రాకపోవడంతో ఆయన ఎక్కడ ఉన్నారు అనేది ఉత్కంఠగా మారింది. 6 బృందాలుగా విడిపోయి వర్మ కోసం తెలంగాణ, తమిళనాడు రాష్ట్రాల్లో గాలిస్తున్నారు ప్రకాశం జిల్లా పోలీసులు. కానీ రామ్ గోపాల్ వర్మ మాత్రం కూల్గా సెల్ఫీ వీడియోలు రిలీజ్ చేస్తున్నారు. పెట్టినంత మాత్రాన ఎవరో ఒకళ్ళు ఏదో ఒక రోజు మేల్కొని 1 ఇయర్ తర్వాత నేను అప్పుడు చూశాను, కానీ ఇప్పుడే చూశాను, అప్పుడు పెట్టావు, ఇప్పుడు నా మనోభావం దెబ్బతిందంటే అసలు దానికి అంత అనేది ఉంటుంది. అలాంటి కేసులు పెట్టడానికి ఓకే బై లా కంప్లైంట్ వచ్చినప్పుడు కేసు తీసుకోవాలి. ఐ అండర్స్టాండ్. నాకు అంత మాత్రం లా పరిజ్ఞానం నాకు కూడా ఉంది. కానీ అది మీరు సీరియస్ గా తీసుకుంటే, ఒక యూనిఫామ్ డిస్పారిటీ లేకుండా, డిస్క్రిమినేషన్ లేకుండా మీరు అందరినీ సీరియస్ గా తీసుకుంటే ఒక అంటే మొత్తం సోషల్ మీడియా మొత్తం జైల్లో ఉంటాం. అట్లీస్ట్ 80 to 90%. ఎందుకంటే సోషల్ మీడియాకి వచ్చేదే దానికోసం ఎవరైనా సరే.